సంక్షేమ పథకాల అమలు ప్రజల స్పందనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్త్రీ శక్తి పథకంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన వివాదాలు, ఘటనలపై సమావేశంలో చర్చించారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. సంక్షేమ పథకాల అమలు ప్రజల స్పందనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్త్రీ శక్తి పథకంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేల కేంద్రంగా తలెత్తిన వివాదాలు, ఘటనలపై సమావేశంలో చర్చించారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ సూపర్ 6 సూపర్ హిట్ పథకాలపై చంద్రబాబు కొద్దిసేపు క్రితం మొత్తం కూడా పార్టీ వర్గాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏదైతే మొత్తం కూడా ఈ పథకాలు సూపర్ 6 పథకాలపై మొత్తం కూడా అటు క్యాడర్ నుంచి అలాగే ప్రజల నుంచి కూడా మొత్తం కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ మోడైతే లభిస్తుందని చెప్పి కూడా సీఎం అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక అన్నదాత సుఖీభావ పథకం పార్టీ పిలుపు మేరకు చేపట్టిన ర్యాలీలు కావచ్చు, వాటికి సంబంధించిన కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. అన్ని కూడా చాలా బాగున్నాయని చెప్పి కూడా చంద్రబాబు పార్టీ నేతలకు మొత్తం కితాబు ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పారు. ప్రధానంగా చూస్తే కనుక ఉచిత బస్సుపై అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని కూడా ఆ పార్టీ నేతలు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా చూస్తే కనుక జీరో ఫేర్ ఏదైతే వాళ్ళంతా కూడా ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తారో వాళ్ళకి ఆ టికెట్ యొక్క ధర అంటే వాళ్ళు అమలాపురం నుంచి విజయవాడ వస్తే దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముగ్గురు వస్తే దానికి సంబంధించిన ఫేర్ కూడా టికెట్ మీద కూడా ముద్రించడంతో అదంతా కూడా వాళ్ళు మేము ఎంత లాభ పొందుతున్నాం ఏంటి అనే దాని మీద కూడా స్పష్టంగా ప్రజలకు కూడా తెలుస్తుంది. వాళ్ళు లబ్ధి పొందుతున్న వాళ్ళు కూడా మొత్తం కూడా తెలుస్తుందని చెప్పి కూడా అవన్నీ కూడా చంద్రబాబు దృష్టి తీసుకోవాల్సినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఈ సూపర్ 6 మొత్తం కూడా సూపర్ హిట్ కావడంతో పట్ల మొత్తం కూడా చంద్రబాబు హర్షాతిరేకాలు కూడా వ్యక్తపరిచిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూస్తే కనుక కొంతమంది ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అమరావతి కావచ్చు, గుంటూరు ఈస్ట్ కావచ్చు, అలాగే ఇటీవల అనంతపురంలో జరిగిన ఘటనలో కూడా ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల కూడా చంద్రబాబు కొంత అసంతృప్తి అయితే వ్యక్తపరిచిన మాట వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు కూడా మనం ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకంగా ఉండాలని చెప్పి చంద్రబాబు వారికి హితబాబు చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.